న్యూస్ 9 టీవీకి స్వాగతం. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలంలో రైతన్నుల కోలాహలం మొదలైంది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు జరిగిన పత్తి విత్తనాల పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. అయితే ఈ కార్యక్రమంలో నవాబ్పేట సర్పంచ్ల సంఘం అధ్యక్షులు కొండల్ యాదవ్ పంచుకున్న విషయాలు ఇప్పుడు మండలంలో హాట్ టాపిక్ గా మారాయి. రైతుల పక్షాన ఆయన చేసిన ప్రసంగం సభలో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. నవాబ్పేట్ మండల కేంద్రంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పత్తి విత్తనాల పంపిణీ కార్యక్రమం పండగలా జరిగింది. వివిధ గ్రామాల నుంచి రైతులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నవాబ్పేట సర్పంచ్ల సంఘం అధ్యక్షులు కొండల్ యాదవ్ ఆయన మైకందుకోగానే సభలో ఆసక్తి నెలకొంది. రైతు సంక్షేమమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రైతన్నలో భరోసా నింపాయి. రైతులకు కేవలం విత్తనాలు ఇవ్వడమే కాకుండా నాణ్యమైన ఎరువులు, మెరుగైన వ్యవసాయ సేవలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని కొండల్ యాదవ్ స్పష్టం చేశారు. రైతులు ఈ అవకాశాలను అందిపుచ్చుకొని అధిక దిగుబడులు సాధించి ఆర్థికంగా బలోపేతం కావాలని ఆయన ఆకాంక్షించారు. రైతులు ప్రభుత్వం ఇచ్చే నాణ్యమైన విత్తనాలతో పాటు శాస్త్రీయ పద్ధతులను పాటించాలని సూచించారు. పురుగు, తెగుళ్లు నివారణ, నీటి యాజమాన్యంపై ఎప్పటికప్పుడు అధికారులను సంప్రదించాలని కోరారు. సర్పంచ్ల సంఘం ఉపాధ్యక్షులు నరసింహారెడ్డి, దాన నరసింహులు వ్యవసాయమే గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని, ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ప్రతి గడపకు చేర్చే బాధ్యత ప్రజా ప్రతినిధులుగా తమపై ఉందంటూ భరోసా ఇచ్చారు. ఈ అద్భుతమైన కార్యక్రమంలో ఎల్లకొండ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు కుమ్మరి శివ, పలు గ్రామాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతులు విశేషంగా పాల్గొన్నారు. మొత్తానికి విత్తనాల పంపిణీతో పాటు కొండల్ యాదవ్ ఇచ్చిన ఎనర్జెటిక్ స్పీచ్ తో నవాబ్పేట రైతన్నలు సరికొత్త ఉత్సాహంతో ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఇది నవాబ్పేట నుంచి పత్తి విత్తనాల పంపిణీ మరియు కొండల్ యాదవ్ సెన్సేషనల్ స్పీచ్ కి సంబంధించిన అప్డేట్. రైతులు, వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ ఈ ఖరీఫ్ లో లాభాల బాట పట్టాలని ఆశిద్దాం. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.